అమెరికాలో పర్యటిస్తున్న రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు అక్కడ ఉన్న విశేషాలను ప్రత్యేకంగా టీవీ1 ఛానల్తో పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ బుల్లెట్ ధర్మాని. నేను అమెరికాలో విదేశాల్లో ఉన్నాను. అమెరికాలో పర్యటిస్తున్నాను. కొంతమంది మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ మీరు అమెరికా వెళ్ళారు, మాకు అమెరికాలో ఏమీ చూడలేదు, మాకు మీరు కొన్ని చూపించండి, తెలుసుకుంటాం మేము అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. నేను టీవీ1 ఛానల్లో నేను నా ప్రోగ్రాంలన్నీ కూడా నేను ఆ ఛానల్ ద్వారా, తెలుగు ఛానల్ అది, దాంట్లో నేను పెడతాను. అది మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది మన ఛానల్, దమ్మున్న ఛానల్. టీవీ1 ఛానల్ అంటే ఒక ప్రతిష్టమైన ఛానల్. ఆ ఛానల్లో లైక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు నేను పంపే వీడియోలన్నీ కూడా ఆ ఛానల్ ద్వారా మీరు వీక్షించి ఆనందపడుతూ సంతోషపడుతూ నాకు థ్యాంక్స్ చెప్పండి. అదొకటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అమెరికాలోని శాంతాక్రూజ్ కాలిఫోర్నియాలో బీచ్ అండి, చాలా ఫేమస్ ఇది. ఈ బీచ్ చూస్తానికి శని ఆదివారాల్లో ఫుల్గా వస్తారు జనాలు. ఈ ట్రైన్ కూడా ఓపెన్ టాప్ ట్రైను, 1 గంట తీసుకెళ్ళి చూపిస్తాడంటండి. ఈ ఓపెన్ టాప్ ట్రైన్లో కూడా సరదాగా చూడొచ్చండి అన్నీ. అమెరికాలోనే సైకిళ్ళు రకరకాలుగా వింతగా ఉంటాయండి, వెరైటీగా. చూడండి సైకిళ్ళు, ఈ సైకిళ్ళు అండి. ఈ యొక్క ట్రైన్లో ఎక్కి, ఓపెన్ టాప్ ట్రైన్ అండి, అందరూ కూడా సరదాగా చూస్తానికి ఈ యొక్క వెళ్తూ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 1 గంట అంతా కూడా తిప్పుద్దంటండి బీచ్ చుట్టూతా. ఇది ఫేమస్ అండి ఇది. ఈ ట్రైన్లోనే సరదాగా చూస్తారండి అన్నీ. ఈ శాంతాక్రూజ్ బీచ్లో చూడాల్సినవన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయండి. జనాలు కూడా చాలా ఫుల్గా వస్తూ ఉంటారు. శని ఆదివారం వీకెండ్ అవటం వలన బాగా ఎంజాయ్ చేయడానికి జనాలు ఫుల్గా వస్తూ ఉంటారు. శాంతాక్రూజ్ బీచ్ అండి, అమెరికాలోని కాలిఫోర్నియాలో చాలా ప్రసిద్ధిగాంచిన బీచ్ అండి. ఎక్కడెక్కడ వాళ్ళు అమెరికా కాలిఫోర్నియా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ బీచ్ని తప్పకుండా చూస్తారు, వచ్చి ఇక్కడ ఎంజాయ్గా అన్ని రకాలుగా చూస్తారండి. మీకు చూపిస్తున్నాం చూడండి. ఇది సర్కస్ అండి, పిల్లలు అందరూ చూస్తారు. దీన్ని చక్కగా ఎక్కి ఎంజాయ్ చేస్తారండి. పెద్ద చిన్న అనేది లేదు. చూడండి, పెద్ద ఆయన ముసలాయన, 70 ఏళ్ళు ముసలాయన కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ కూడా సరదాగా తిరిగేదేనండి, అందరూ కూడా చూడొచ్చండి, ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మిస్ అయిపోయిన టెలిఫోన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుకుంటా కూడా మనకు రూపాయి కాయిన్లాగా ఇక్కడ డాలర్ వేసి ఫోన్లో మాట్లాడుకోవటమేనండి. ఇదేనండి శాంతాక్రూజ్ బీచ్ అండి. ఇదిగోండి ఆ బీచ్. జనాలు ఈ విధంగా ఒడ్డు పక్కన అలా గొడుగులు వేసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు కూడా చూపిస్తున్నామండి, చూడండి. చాలా శని ఆదివారాలు వస్తే ఫుల్గా ఎంజాయ్మెంట్ అండి, ఇక్కడ ఖాళీ ఉండదు. చూడండి పైన కూడా రోప్వే టైప్లో చూడండి, అన్ని రకరకాలుగా వెరైటీలుగా ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా చూడండి. అదండి శాంతాక్రూజ్
బీచ్ అండి ఇది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి 40 మైళ్ళ దూరంలో ఉంటుందండి. మేము మా అల్లుడు గారు అందరం కలిపి కారు వేసుకుని వచ్చి ఈ శాంతాక్రూజ్ బీచ్ని చూస్తానికి వచ్చామండి. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. పెద్ద పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఎక్కి శని ఆదివారాల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అమెరికాలో సరదాగా వీకెండ్లో ఎంజాయ్ చేసేది వీళ్ళేనండి. చూడండి, మన ఇండియన్స్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, అన్ని మన ఇండియా కాదు మొత్తం వరల్డ్ అన్ని దేశాల నుంచి, హాంకాంగ్ అవని, రష్యా అవని, చైనా అవని, జపాను, అన్ని దేశాల నుంచి వస్తారండి సరదాగా. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. శాంతాక్రూజ్ బీచ్ అండి. చూడండి, మా మనవడు శాంతాక్రూజ్ ఎయిర్పోర్ట్ బీచ్ అండి. శాంతాక్రూజ్ బీచ్ సరదాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంతాక్రూజ్ బీచ్కి వచ్చామండి. ఈ బీచ్లో ఈ ట్రైను సరదాగా 1 గంట వరకు మొత్తం ఈ శాంతాక్రూజ్ బీచ్ చుట్టూతో తిప్పుద్దంటండి. చాలా బాగుంది ట్రైను. మీకు కూడా చూపిస్తున్నామండి, చూడండి. ఇది అద్దాల లోపల ఉండేవాళ్ళకి ఈ గది అండి. అది ఓపెన్ టాప్ అండి, ఓపెన్ టాప్ వాళ్ళకి అది. ఓకే, ఇది ఓపెన్ టాపు ఇదండి. దీనిలో కూడా మనం వెళ్ళొచ్చు. హాయ్, హలో హలో, అవర్ ఎక్కటానికి శాంతాక్రూజ్ ట్రైన్ ఎక్కటానికి బీచ్కి ఈ యొక్క ట్రైన్లో చక్కగా సరదాగా 1 గంట వరకు ఎంజాయ్గా తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడండి. మీరు కూడా చూపిస్తున్నా, చూడండి. శాంతాక్రూజ్ బీచ్ ట్రైన్ అంటండి. అన్ని వివరాలు ఈ బోట్లో ఉంటాయి. ఇది అంతా చెక్ చేస్తాడండి ఇతను. 95% of the plants you can grab from this magical train are magical plants that will lead you to the magical rash. It's called poison oak. So fun. Don't linger on the crossover bridges. Please use those crossover bridges efficiently and get off of those. సమ్మర్ అండి. శని ఆదివారం వీకెండ్స్లో ఈ యొక్క జనాలు సెలవులు అవటం వల్ల చాలా బాగా వస్తారు జనాలు. వాళ్ళందరూ ఇది ఓపెన్ టాప్ అండి. టాప్ ఉన్నది ఇది ఓపెన్ టాప్. శాంతాక్రూజ్ బీచ్ అండి ఇది. మనవాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా, మన రాజమండ్రి వాస్తవ్యులు మనవాళ్ళే వీరు కూడాను. అలాగే మనవాళ్ళు కొంతమంది ఈ ట్రైన్లో కూడా పరిచయం అయ్యారు. ఈ ట్రైన్ బయలుదేరిందండి. ఈ బయలుదేరిన కానీ ఇప్పుడు అందరు కూడా కార్లు చూడండి, ఎన్ని పార్కింగ్ కార్లు చూడండి, అసలు భయంకరం అన్నమాట. ఇదండి శాంతాక్రూజ్ బీచ్ అండి. బీచ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అంతా టికెట్లు కూడా బుక్ చేసుకోవాలి, టికెట్లు తీసుకోవాలి. అమ్యూజ్మెంట్ పార్క్ అండి. ఈ పార్కు, బీచ్ చాలా ఫేమస్ అండి ఇది. ఎందుకంటే అమెరికాలోనే కాలిఫోర్నియా స్టేట్లో ఈ శాంతాక్రూజ్ బీచ్ అనేది చాలా ఫేమస్, ప్రతిష్టమైంది. దీన్ని చూస్తానికి మన ఇండియన్స్ కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న
ఆఫ్రికా, చైనా, రష్యా అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే కాలిపోయిన కంపల్సరీ వస్తారు. ఇది ఒక ఫేమస్ అండి. ఇది మేము చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాం, చూడండి. క్యాసినో, లాస్ వేగాస్లో మాదిరిగా క్యాసినోలు అండి. ఇది కూడా ఇక్కడ అన్ని రకాలు ఉంటాయండి, అన్ని రకాలుగా ఉంటాయి. అప్పుడు వచ్చారా? చూడండి, శాంతాక్రూజ్ బీచ్ అండి ఇది. అదిగోండి హోటల్. చూడండి, ఇక్కడ హోటల్లో చాలా ఖరీదు, ఏం లేదు, పేలిపోతాం. డాలర్లే, కానీ మనకు మాత్రం చాలా డబ్బులు ఉంటాయండి, ఖర్చు అవుతుంది. చూడండి చూడండి. హాయ్, ఈ శాంతాక్రూజ్లో లోకల్ మార్కెట్ అండి ఇదంతా. ఇదంతా కూడా మనం చూడవచ్చు. రైతు బజార్ అంతా కూడా బ్రిడ్జి చూడండి, పురాతన బ్రిడ్జి, చెక్కలతో కట్టిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి చెక్కలతో నిర్మాణం అండి. అంతా అమెరికా అంతా కూడా ఇళ్ళన్నీ కూడా చెక్కలతోనే నిర్మాణం చేస్తారు. బ్రిడ్జిలు కూడా చెక్కలతో నిర్మాణం. చూడండి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఈ ట్రైన్లో ఆయన అందరికీ చెప్తూ వివరం చెప్తున్నారు. వివరంగా Maybe lost my train of thought. But for now, we're about to cross 4 street crossings in short succession. So, I'm not going to try to compete with that with the microphone. లేదండి, ఇప్పుడే వచ్చింది. ఈ రైలు అడవిలోంచి కూడా తీసుకెళ్తుందండి. Via ferry boats along the East Bay, San Jose to Los Gatos. Through the హాయ్, ఈ రైలు ఈ యొక్క ట్రైను ఈ విధంగా చూస్తానికి వస్తుందండి. ఇక రాగానే ఇక్కడ అందరిని దింపేసినాక ఇలా ఓపెన్ టాప్ ఉంటుంది, పైన టాప్ ఉంటుంది. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అందరూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఇక్కడ దిగిన తర్వాత అందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ టైం ఇస్తాడు. ఈ టైంలో ఇక వాషింగ్ చేసుకోవచ్చు, వాష్రూము. మళ్ళీ అందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రెడీ. ఇప్పుడు వచ్చిన రైలు ఎక్కుతానికి అందరు రెడీ అవుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తినడానికి అన్ని రకాలుగా తెచ్చుకునేవన్నీ కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఆడుకుంటానికి రకరకాలుగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఈ శాంతాక్రూజ్ బీచ్లోంచి ఈ యొక్క రైలు బయలుదేరుతుంది. బయలుదేరాక మొత్తం అంతా కూడా ఇక్కడ మనం ఎలా పడితే అలా తినేసి ఇష్టారాజ్యంగా ఇక్కడ పడేస్తే ఊరుకోరండి. ఇక్కడ అమెరికాలో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. దిగినాక తినడానికి రెస్టారెంట్లు ఉంటాయి, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయండి. మనం ఎవరైనా తెచ్చుకునేవన్నీ కూడా మనం తెచ్చుకుని పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల సౌకర్యంగా ఉంటాయి. ఈ శాంతాక్రూజ్ ఈ బీచ్ చూస్తానికి వచ్చినప్పుడు సరదాగా కూర్చుని ముందు కొడతా అదిగోండి ఆ పాటలు పాడేవాళ్ళని చూస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏది పడితే అది తినేసి మనం ప్లేట్లో మనం తెచ్చుకునేవన్నీ కూడా తినడానికి ప్లేసులు ఇచ్చారు, బల్లలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మనం ఎట్ట పడితే అట్ట పాడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ చక్కటి డస్ట్బిన్లు ఉంటాయి. ఈ డస్ట్బిన్లు వేయాలండి. ఇక్కడ అన్నీ కూడా శాంతాక్రూజ్ ఈ బీచ్లోంచి రైల్లో వచ్చాక ఇక్కడ దిగినాక ఇవన్నీ కూడా ఇక్కడ లోపల ఎలా ఉంటాయండి డెకరేషన్లు అన్నీ. ఇవన్నీ కూడా సరదాగా చూసుకుని మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అండి. 1 గంట టైం ఇస్తాడు. ఈ గంట లోపు ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసారు కదండి శాంతాక్రూజ్లో మరి ఈ బీచ్ చూస్తానికి వచ్చి మేము ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాము. ఈ యొక్క వ్యాన్లు అండి, ఈ వ్యాన్లు రెంట్కి తీసుకొచ్చి ఇందులోనే రూములు అన్ని డెకరేషన్ అన్నీ ఉంటాయి. ఇందులోనే వాళ్ళు అన్ని డెకరేషన్ చేసి ఇస్తారు. ఇవన్నీ కూడా
తీసుకుని రెంట్కి తీసుకుంటారు వాళ్ళు, అందులో ఎంజాయ్ చేసుకుంటారు. You can go swimming when you're here. ఈ బార్ అండ్ రెస్టారెంట్లు అండి, ఇక్కడ ముందు అది తీసుకుని బీర్లు వైన్స్లు ఇవి అలా ఇస్తారు. అలా బీర్స్ వైన్స్ అలా తీసుకుని వెళ్ళి కావాల్సిన వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని తాగుతూ ఆ పాటలు చూస్తా ఎంజాయ్ చేస్తారండి. చూశారు కానీ శాంతాక్రూజ్ బీచ్ నుంచి వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళటానికి మా రైలు రెడీ అవుతుంది. ఇక్కడికి వచ్చి అన్నీ మీకు చూపించాం, మీరు కూడా అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. మీ బుల్లెట్ ధర్మారావు. ఇవాళ 9/8/2025 అనగా శనివారం నాడు అండి. ఇక మేము కూడా రెడీ అవుతున్నాం, అంతా చూసాం, హ్యాపీగా ఉంది, మీకు కూడా చూపిస్తున్నాం, చూడండి, ఎంజాయ్ చేయండి.